వద్దురా నాయన చెల్లించాలి కొలగన చేసిన మహిళలకు జీతాలు వెంటనే చాలా సిగ్గుచేటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలేదు ప్రజలలో మొత్తం తెలంగాణ మొత్తం వ్యతిరేకత వచ్చింది ఇలా 6 హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ ఇలా కులగన పేరుతోని జవహర్ నగర్లో దాదాపు 200 మంది మహిళలను ఇంటింటికి తిప్పి గల్లీ గల్లీ చెప్పి వాళ్ళు కుక్కలు గడిచినా గానే ఓ తాగుబోతలు ఇష్టమో తిట్టినా గానే ఇంటికి పోయి ఎన్ని అవమానాలు ఇంట్లో చేసినప్పుడు భరించి కులగన చేసిన మహిళలకు ఇలా జీతం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జీతం ఇవ్వలేదు 5 నెలల నుంచి ఇక్కడ మున్సిపల్ ఆఫీసు అక్కడ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఈ మహిళలను తిప్పించుకోవడం సిగ్గుచేటు మహిళలకు మొదటి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చూడు నీ హయాంలో పనిచేసిన మహిళలు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయాల్సి వస్తుంది నీ హయాంలోనే పనిచేసిన మహిళలకు జీతాలు లేకుండా వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని పొద్దునక రాత్రి అంతా అనుకుంటా ఇల్లు తిరిగి వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళకు జీతాలు ఇస్తా అని చెప్పి జీతాలు లేకుండా వాళ్ళని మున్సిపల్ ఆఫీస్ ముంగడ గేటు ముందు కూర్చోటం మీ కాంగ్రెస్ పార్టీ సిగ్గుచేటు అదే విధంగా ఏదైతే మహిళలు కష్టపడి రెక్కాడగా డొక్కాడ కూలాలు చేసుకుంటూ అందరినీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇలా సర్వే చేయించుకొని వాళ్ళకి జీతాలు వేయలేరు మళ్ళీ ఈ డబ్బంతా రేవంత్ రెడ్డి జోబులోకి పోయిందా ఇక్కడ జవహర్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ జోబులోకి పోయిందా లేదా కలెక్టర్ ఆఫీస్ లో పోయిందా తెలియాలి మీరు వెంటనే ఎవరైతే మహిళలు సర్వే చేసిరో కులగన చేసిరో వాళ్ళకి జీతాలు చెల్లించుకుంటే ఈ కమిషనర్ ఆఫీస్ కి తాళం వేస్తాం కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం అదేవిధంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను రోడ్ల మీద తిరగమని చెప్పేసి మేము బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నాం వెంటనే ఈ మహిళల జీతాలు చెల్లించాలి లేని పక్షాలు ఇదే మున్సిపల్ ఆఫీస్ దగ్గర తాళం వేసి మేమందరం కుటుంబంతో సహా ఈయన కూర్చొని తెలియస్తున్నాం వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన ఈరోజు జవహర్ నగర్ లో దాదాపు 280 మంది మహిళలతోని పని చేపించుకొని దాదాపు నెల రోజులు పొద్దున 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు అవసరమైతే ఎక్కువ కూడా అయింది ఇంటింటికి పొద్దున పుట్ట పోయి మధ్యాహ్నము ఎర్రటెండలో వానలో దీపావళి పండుగ కూడా లేకుండా వీళ్ళ ఇంటింటికి కులగన సర్వే చేయించుకొని నెలకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇదే జవహర్ నగర్ మున్సిపల్లోని కమిషనరు అలాగే మేనేజరు వీళ్ళు నమ్మబలికించి నెల రోజులు వీళ్ళు పని చేయించుకొని ₹1 ఇవ్వకుండా 5 నెలలు దాదాపు 5 నెలల నుంచి పిచ్చలు తిప్పించుకుంటున్నారు మహిళలని చిన్న చిన్న పిల్లలను పట్టుకొని వీళ్ళ ఇంట్లో భర్తలకు సమాధానాలు చెప్పుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అన్ని చేసుకుంటూ ఇవాళ మున్సిపల్ ఆఫీస్కి 5 నెలల నుంచి తిరుగుతుంటే ₹1 కూడా ఇవ్వకుండా ఆయనని మేనేజర్ని అయ్యా మాకు డబ్బులు ఇవ్వండి అయ్యా అంటే మీరు నాతో మాట్లాడొద్దు ఎక్కువ మాట్లాడొద్దు అని ఆయన వార్నింగ్ తీసుకుంటా భయపెట్టుకుంటా మహిళలని ₹1 ఇవ్వకుండా 280 మంది అంటే దాదాపు 28 లక్షలు 28 లక్షల రూపాయలు 5 నెలల నుంచి ఎందుకు ఆగుతాయి అంటే ప్రతి డిస్టిక్ లో మొత్తం డబ్బులు ఇస్తారు కానీ జవహర్ నగర్ మొత్తం వచ్చేసరికి మొత్తం డబ్బులు రావు ఈ డబ్బులన్నీ ఏడికి పోయినాయి మాకు సమాధానం ఎట్టి పరిస్థితిలో కావాలి ఇంకోటి ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పొద్దున 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఒక రోజు సర్వే చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే వీళ్ళు నెల రోజులు చేయించుకొని ₹1 ఇవ్వకుండా వీళ్ళ ఖర్చు పెట్టుకొని తిరిగి కుక్కలు ఎమ్మడి పడుతుంటే ఇంట్లో తాగుబోతోళ్ళు ఉంటే ఇంటికి డోర్ లాక్కుంటే తిరిగి మళ్ళా తిప్పించుకుంటా వీళ్ళే పనులు చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వమా మీకు సిగ్గు రాదు ఒక విషయం చెప్తున్నా 2,500 రూపాయలు ఇస్తా అన్నారు ఫ్రీ బస్ టికెట్ ఇస్తా అని చెప్పి వాళ్ళతో గొడవలు పెట్టించారు తులం బంగారం ఇస్తా అన్నారు తుల బంగారం కాదు కదా అసలు ఆ బంగారం విషయం మాట్లాడితేనే ఇజ్జత్ పోయే పరిస్థితి వచ్చింది ఆడోళ్లకు న్యాయం చేయకపోగా పనులు చేయించుకొని ఇవాళ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేరు అంటే ఈ ప్రభుత్వం సిగ్గు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్
చెప్పాలి వద్దురా నాయనా వద్దురా మహిళలు ఉండమ్మా మహిళలు చెప్పండి. సర్వే అమౌంట్ ఏదైతే ఉందో 25 లక్షల దాకా ఉంది. 229 మంది ఇది పై అధికారుల నోటీస్ తీసుకెళ్ళాను. మళ్ళీ ఒకసారి పరిశీలన చేస్తాను. న్యాయం చేయాలి. కొలగం చేసిన మహిళల జీతాలు వెంటనే ఏదైనా టైం లిమిట్ తెలుసుకొని ఇప్పుడు 4 నెలల గడువు కావస్తుంది మేడం. దాదాపుగా 230 మంది భర్త పిల్లల్ని వదిలిపెట్టేసి ఆఫీస్ చుట్టూ తిరుగుతామని చెప్తా ఉన్నారు. అసలు ఏంది పరిష్కారం ఎట్లా అంటారు? మేము పై అధికారుల నోటీస్ తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి పరిశీలన చేసి దాని వివరాలు తీసుకొని మీకు చెప్తాను. మేము మళ్ళీ రేపు వస్తాం మేడం. మరి తెలుసు 4 నెలలు అయింది కదా మేడం, అట్లానే అడుగుతున్నారు. అంటే మీరు టార్గెట్ ఇచ్చారు కదా 15 రోజుల్లో చేసేయాలని, అట్లనే మీరు కూడా చెప్పండి. మేడం చెప్పండి. మేడం చెప్పండి. తెలుసుకొని చెప్తాను. ఎప్పటివరకు చెప్తారు అంటే మళ్ళీ వచ్చే గవర్నమెంట్ రావాలి. 4 నెలలు గడిచింది కదా, మళ్ళీ గవర్నమెంట్ రావాలి.